ఏప్రిల్ 1 నుంచి ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ లో కూడా మీకు E20 పెట్రోల్ అవైలబుల్ గా ఉంటుంది. సో E20 పెట్రోల్ అంటే ఏంటి, దీనివల్ల మీ వెహికల్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా, వీటి గురించి మాట్లాడుకుందాం. పెట్రోల్ వెహికల్స్ వాడే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేసేస్తూ మన మనీ పర్స్ పేజ్ అయితే ఫాలో అయిపోండి. E20 పెట్రోల్ అంటే దీనిలో పెట్రోల్ 80% ఉంటే ఇథనాల్ 20% ఉంటుంది. నౌ ఈ E20 పెట్రోల్ వాడడం వల్ల మన వెహికల్ కి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే 2023 తర్వాత మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్ E20 పెట్రోల్ కి కంపాటబుల్ అయి ఉంటాయి కాబట్టి ఈ వెహికల్స్ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. అదే 2023 కన్నా ముందు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి వెహికల్స్ అయితే అందులో చాలా వెహికల్స్ E20 పెట్రోల్ కి కంపాటబుల్ అయి ఉండవు కాబట్టి ఆ వెహికల్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే ఉన్నదని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే షేర్ చేస్తున్నారు. బట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఆల్రెడీ టెస్టులు చేసాం, దీనివల్ల ఓల్డ్ వెహికల్స్ పైన కూడా పెద్దగా ఇంపాక్ట్ ఉండదని చెప్తుంది. కానీ ఇంపాక్ట్ ఉంటుందా లేదా అన్నది మనకి మరికొన్ని రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంది. అండ్ దీంతో పాటు E20 పెట్రోల్ వాడడం వలన ఓల్డ్ వెహికల్స్ యొక్క మైలేజ్ 3 to 7% తగ్గేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి ఎక్స్పర్ట్స్ అయితే షేర్ చేయడం జరిగింది. దీనివల్ల ఏం లాభాలు లేవా అంటే, వన్ థింగ్, మన పర్యావరణ కాలుష్యం కొంత తగ్గుతుంది. అండ్ అంతేకాకుండా మనం క్రూడ్ ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, పెట్రోల్లోని ఈ ఇథనాల్ ని ఎక్కువగా బ్లెండ్ చేయడం వలన మన క్రూడ్ ఇంపోర్ట్ అన్నది కొంత తగ్గుతుంది. కాబట్టి ఓవరాల్ గా దీనివల్ల ఎకానమీకి అయితే పాజిటివ్ కానుంది.